Kumar Garu, Honorable Minister for BC Welfare, Transport, Incharge Minister for Hyderabad, అట్లాగే గురుతుల్యులు ఎడ్యుకేషన్ విషయంలో భీష్మ పితామహ లాంటి పేరున్న డాక్టర్ కేశవరావు గారు, అట్లాగే మన అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గౌరవ ఎమ్మెల్సీలు రఘుత్తమ్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, అట్లాగే ఏవిఎన్ రెడ్డి గారు, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు, మా కొలీగ్స్ దేవసేన గారు, శృతివజ గారు, నరసింహారెడ్డి గారు, అట్లాగే మరి వైస్ చైర్మన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెంకటరమణ ప్రొఫెసర్, అట్లాగే ప్రొఫెసర్ ఇబ్రాహీం మహమ్మద్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా, వారి బంధువులకి, వారి కుటుంబానికి, విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా గురు పూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గురువు యొక్క పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. గురువు లేని జీవితం ఎలాంటిదంటే గమ్యం లేని ప్రయాణం లాంటిది. ఒక గురువు అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది స్పష్టంగా గురువు నిర్దేశిస్తే ఆ మార్గంలో వెళ్ళడానికి మనకి ఈజీ అవుతుంది. అలా కాకుండా చాలా సందర్భాల్లో మనం చూస్తే శిష్యుడు గురువుని మించి కూడా పోవచ్చు, కానీ గురువు లేకుంటే ఆ ప్రయాణం అలా ముందుకు సాగదు. చాలా చోట్ల ఇప్పుడు ఒలింపిక్స్లో చూసామనుకోండి, ది పర్సన్ హూ ఈజ్ అచీవింగ్ ది రిజల్ట్, హూ ఈజ్ గెటింగ్ ది మెడల్ ఈజ్ ఫార్ బెటర్ ఇన్ పర్ఫార్మెన్స్ దాన్ ది కోచ్. బట్ ఆ కోచ్ లేకుంటే ఆ పర్ఫార్మెన్స్ ఉండదు. అట్లాగా చాలామంది ఉపాధ్యాయుల కంటే వాళ్ళ స్టూడెంట్స్ చాలా ముందుకెళ్ళి ఉండొచ్చు, కానీ ఆ ఇనిషియల్ స్టేజెస్లో తాము పాఠశాల విద్య టైంలో కానీ, కళాశాల విద్య కాలంలో కానీ సరైన గురువు దొరకకపోతే ఆ స్కూళ్ళు కొంతకాలం పాటు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా ఊళ్ళోనే నా వ్యక్తిగత అనుభవం, ఇంతకుముందు మార్నింగ్ ఇంటరాక్షన్ ఇప్పుడు చెప్పాను. మా స్కూల్కి ఓబుల్ కేశవాపూర్ ఇప్పుడు జనగాం జిల్లాలో ఉంది, అంతకుముందు వరంగల్ జిల్లాలో ఉండేది. అక్కడ అసలు ఎప్పుడు కూడా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు కానీ పెద్ద అచీవ్మెంట్ లేని ఊళ్ళోకి కొత్తగా అప్పుడు 398 బేసిక్లో స్పెషల్ టీచర్స్ అని వచ్చారు. ఒక హెడ్ మాస్టర్ యంగ్ పర్సన్ కాళ్ళ ఎంకే మోయిసుద్దీన్ అని ఒక ఆయన వచ్చారు. సో సీ చేంజ్. ఆయన ఉన్న 4 ఏళ్లలో అప్పుడు వచ్చిన మార్పు మళ్ళీ ఆయన తర్వాత ఇంకా 20 ఏళ్ళలో రాలేదు. ఆయన ముందున్న 10-15 ఏళ్ళ ముందు కూడా ఎలాంటి మార్పు లేదు. కేవలం ఒక వ్యక్తి వచ్చి ఆయన విద్యార్థుల పట్ల చూపించే శ్రద్ధ, విద్యార్థుల పట్ల ఆయనకుండే అనురాగం కానీ, మమకారం కానీ, వృత్తి పట్ల నిబద్ధత కానీ, హీ కుడ్ చేంజ్ ది లైఫ్ స్టైల్ ఆఫ్ మెనీ ఆఫ్ అస్. సో ఆయన పేరు చెప్పకుండా నేను ఎక్కడ మాట్లాడేదే ఉండదు. ఎందువల్ల అంటే హీ కుడ్ గివ్ దట్ వైడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్. జీవితం పట్ల ఒక అవగాహన, దృక్పథాన్ని, మనం మూసి ఉన్న కళ్ళని తెరిచి చూపించేవాడే గురువు, లేదా తెరిచి ఉన్న కళ్ళకి పెద్ద స్వప్నాన్ని, పెద్ద దృశ్యాన్ని చూపించేవాడే గురువు. ఆ రకంగా వారు మీరు చేసే కార్యక్రమం నిజంగా ఆల్ ఆఫ్ యు ఆర్ వెరీ లక్కీ పీపుల్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు గౌరవ కోదండరావు గారు కూడా ఎమ్మెల్సీ గారు విచ్చేశారు, వారికి కూడా సుస్వాగతం. ఈ మధ్యనే సార్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. సో వారికి కూడా సుస్వాగతం తెలియజేస్తూ, సో మీరందరూ కూడా ఆల్ ఆఫ్ యు ఆర్ చోజన్ ఫ్యూ. మీరందరూ కూడా ప్రత్యేకంగా అవార్డు పొందడానికి అర్హులుగా ఉన్నారు. అవార్డుల కోసం మీరు అడగకుండానే అవార్డు ఇచ్చే స్థాయిలో మీరు ఉన్నారు. కాబట్టి ఆ దృష్ట్యా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేశారు, వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉంది, కానీ ఏఐ కాన్ఫరెన్స్ జరుగుతున్న వల్ల, గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ జరుగుతున్న మూలంగా అక్కడ ముఖ్యమంత్రి గారు బిజీ ఉండడం వల్ల మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనలో ఉండాలనే ప్రత్యేకమైన ఆహ్వానం మేము వారిని కోరడం జరిగింది. ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. సో మొత్తంగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, టీచర్ ఈజ్ ది వన్ హూ మేక్స్ ది లైఫ్ ఆఫ్ మెనీ చిల్డ్రన్.
ఏ వృత్తికి లేని గొప్పతనం, ఏ వృత్తికి లేని ఒక గౌరవప్రదమైన స్థానం కేవలం ఉపాధ్యాయులకే ఉంటుంది. అది పాఠశాల విద్యార్థి కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, లేదా యూనివర్సిటీ ప్రొఫెసరే కావచ్చు. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలంటే, చాలా దేశాల్లో ప్రాథమిక ఉపాధ్యాయుడికి ఉండే రెస్పెక్టు, వాళ్ళకు ఉండే గౌరవం చాలా దేశాల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఉండదు. ఎందువల్ల అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ టైంకి ఆల్రెడీ మైండ్ సెట్ అయిపోయింది, వాళ్ళు చదువుకోగలరు. ఇప్పుడు కొరియా, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు ప్రపంచంలోనే అతి ఉత్తమమైన విద్యా విధానం ఉన్న దేశాలు అన్నమాట. ఈ రెండు బెస్ట్ పాసిబుల్ ఎడ్యుకేషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ ఫిన్లాండ్ అండ్ సౌత్ కొరియా. సౌత్ కొరియాలో ప్రైమరీ స్కూల్కి టీచర్కి ఇచ్చే జీతం ప్రొఫెసర్స్కి ఇవ్వరు. స్కేల్ ఆఫ్ ది ప్రైమరీ స్కూల్ టీచర్ ఈజ్ ఫార్ హయ్యర్ దాన్ ది ప్రొఫెసర్. ఎందువల్ల అంటారంటే, మేము అడిగాం అక్కడికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ది ఇంప్రెషనబుల్ ఏజ్, ఆ వయసులో పిల్లల్ని ఒక అత్యుత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దడం అనేది కేవలం ప్రాథమిక స్థాయిలోనే సాధ్యమవుతుంది. మిగతా టైంకి కాస్త మనం చేయి పెట్టి నడిపిస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. డిగ్రీ పీజీకి వచ్చేసరికి మనం చెప్పి వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో యూనివర్సిటీ స్థాయిలో కానీ డిగ్రీ స్థాయిలో చెప్పడం పెద్ద కష్టం కాదు, ఎక్సెప్ట్ ఇన్ హై కోర్ ఏరియాస్లో అయితే వేరే. కానీ బట్ నార్మల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మాత్రం ది బెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ప్రైమరీ స్కూల్ అని అంటారు. ఆ రకంగా మీరందరూ కూడా మరొకసారి పునరంకితమై మార్నింగ్ మాట్లాడుకున్నాం. మళ్ళీ ప్లీజ్ ఆల్ ఆఫ్ us షుడ్ రీడెడికేట్ టు ది ఎడ్యుకేషన్ సినారియో ఇన్ అవర్ స్టేట్. బికాజ్ మనం జనరల్ ఎన్రోల్మెంట్ రేషియోలో హైయర్ ఎడ్యుకేషన్లో బాగున్నప్పటికీ లోయర్ ఎడ్యుకేషన్లో ఇంకా కొంచెం, అంటే పాఠశాల విద్యలో వెనుకబడి ఉన్నాం. అవర్ నాస్ రిపోర్ట్స్ కానీ అసర్ రిపోర్ట్స్లో కానీ చాలా వెనుకున్నాం. సో వీఆర్ 33-34 ర్యాంక్ ఇన్ ది ఓవరాల్ కంట్రీ. ఆల్ ఆఫ్ us షుడ్ రీడెడికేట్ ourselves టు బ్రింగ్ ఇట్ టు ఫస్ట్ 10 ఇన్ దిస్ ఇయర్. సో మీరంతా సిద్ధంగా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా రీడెడికేట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ రిపోర్ట్ వచ్చినప్పటికీ మొట్టమొదటి 10 ర్యాంకుల్లో తెలంగాణ ఉండాల్సిందే. సో ప్లీజ్ కమిట్ యువర్ సెల్ఫ్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము వెనకబడి ఉండేకి వీల్లేదు. ఎందుకంటే తెలంగాణ అందరికంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం. ది యంగెస్ట్ కిడ్ మేక్స్ ది మోస్ట్ నాయిస్, అంతే కదా. అందరికంటే చిన్నపిల్లవాడు ఎక్కువ అల్లరి చేస్తాడు. మనం అందరికంటే చిన్నపిల్లవాళ్ళ కింద లెక్క స్టేట్స్లో. కాబట్టి అందరికంటే ఎక్కువ అల్లరి చేయాలి, అందరికంటే ఎక్కువ అనురాగం చూపించుకోవాలి, బట్ అందరికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. సో అది మనం ఆల్ ఆఫ్ us లెట్ us రీడెడికేట్ టు ఇట్. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ, నేను చాలా సందర్భాల్లో వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు ది అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ దే హ్యావ్, ది అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్. మీకు చెప్తా ఉంటే మీకు అర్థం కాకుండా పోవచ్చు, కానీ మీరు రాబోయే కొన్ని నెలల్లో మేము తీసుకుపోయే స్టెప్స్ మీరు చూస్తే యూ విల్ బి సర్ప్రైజ్డ్. ది అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్, ది అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్. వారి మా ముఖతాగానే మీరు వినొచ్చు. ది కమిట్మెంట్ ఆఫ్ బోత్ ది పీపుల్ ఈజ్ వెరీ హైలీ కమెండబుల్. దానికి తగ్గట్టుగా మన భీష్మ పితామహులు ఎడ్యుకేషన్లో కంట్రీలోనే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కేశవరావు గారు ఉన్నారు. వారు కూడా మనకి చాలా విషయాల్లో గైడ్ చేసేకి ముందుకు వస్తున్నారు. కాబట్టి లెట్ us మేక్ తెలంగాణ ది టాప్ మోస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బూరా వెంకటేశం గారు. ఇప్పుడు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఆచార్య కోదండరామ్ గారు మాట్లాడతారు. వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. ఆచార్య కోదండరామ్ సార్. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ బట్టి విక్రమార్క గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకు బుర్రా వెంకటేష్ గారికి, నరసింహారెడ్డి గారికి, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు.
చాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో చాలా కోలాహలంగా పండుగ జరుపుకొని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ కూడా ఇవాళ చాలా అద్భుతంగా ఈ వేడుక జరగటం చాలా ఆనందంగా ఉంది. టీచరు వృత్తి గురించి వస్తూ ఉంటే బయట జర్నలిస్టులు అడిగినారు, మీరు అటు ఇటు రెండు వైపులా చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది అని. టీచరు వృత్తి అంటే క్లాసు జీవితం చాలా గొప్ప జీవితం. అది వేరే ఏ వృత్తిలో కూడా దొరకనటువంటి అనిర్వచనీయమైన ఆనందం ఒకటి మన అందరం కూడా పొందుతూ ఉంటాం. హరగోపాల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు, పూర్తిగా జ్వరం వస్తే ఓ క్లాస్ తీసుకుంటే తగ్గిపోతుందా నాకైతే అని. చాలామంది ఆలోచన కూడా అంతే ఉంటుంది. నిజంగా ఆ పిల్లలతో గడుపుతుంటే అదొక ఛాలెంజే. మనకంటే చిన్న పిల్లలు మనతో క్లాసులో కూర్చొని చాలా ప్రపంచం గురించి వాళ్ళకున్న కొత్త ఆలోచనలను మన ముందు పెడుతుంటే మళ్ళీ మనకే అది ఒక సవాల్. జీవితాన్ని నిరంతరం సవరించుకోవలసిన అవసరం, అది ఎవరికి కూడా అవకాశం రాదు. మేము బీఏలో చూస్తుంటాం, ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హాయ్ సార్ అంటాడు, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇట్లా అనుకుంటూ పోతుంటాడు. కానీ చాలా విచిత్రం ఏంటంటే క్లాస్ రూమ్లో పాఠం చెప్తే మాత్రం సీరియస్గా కూర్చుంటారు. అప్పుడు వాళ్ళు అడిగే సవాళ్ళు వింటే మనకు జీవితంలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంటాయి. ఆ పోరాటం నిరంతరం ఒక పోరాటం అనేది, మనతో మనం ఒక పోరాటం చేయటం, నిరంతరం మనల్ని మనం సవరించుకోవటం అనేది గొప్ప విషయం. అది ఒక విద్యార్థికి కొత్త విషయాలు చెప్పటం, నేర్పటం, వాళ్ళు ఎదుగుతుంటే మనం చూడటం, అది తల్లికి పిల్లలకు ఉన్నటువంటి సంబంధమే. తల్లి కూడా అంతే, పిల్లలు ఎదుగుతుంటే చూసి సంతోషపడుతుంది కానీ తానేమీ ఆశించదు. దాదాపు ఖలీల్ జిబ్రాన్ చెప్తుంటాడు కదా, మనది కూడా అంతే. వాళ్ళు మన నుంచి వచ్చేటువంటి మన బాణం నుంచి, విల్లు బాణం నుంచి ఎట్లా వెళ్తుందో మన నుంచి వాళ్ళు బయలుదేరి ప్రపంచంలో ముందుకు వెళ్తూ ఉంటారు. మనం శాసించలేము, కానీ ఆ ప్రయాణం చూస్తుంటే మనకు ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. అటువంటి వృత్తి ఇది, అటువంటి ఒక గొప్ప అనుభూతినిచ్చేటువంటి సందర్భం. ఇవాళ రాష్ట్రంలో ఒక మార్పు అయితే మనం కళ్ళతో చూసినాం. మనం గతానికి ఇప్పటికీ ఒక మార్పు ఏంటంటే, ఒక కొత్త తరం, ఇదివరకు స్కూలు విద్య చూడనటువంటి తరం ఇవాళ స్కూళ్ళలోకి వస్తున్నది. అది అణగారినటువంటి వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి కొత్త తరం అనేది స్కూల్కి వస్తున్నది. నేను శాంతసిన్హా గారితో శంకరపల్లి మండలం విస్తృతంగా సర్వే చేసినాం. చాలా ఇళ్ళకు వెళ్ళి మీరు వెళ్తున్నారా స్కూల్కి, పిల్లల్ని పంపుతున్నారా అని అడిగినాం. చాలా చోట్ల కొత్త ఉత్సాహంతో మేము పంపుతున్నామని చెప్పిండ్రు. ఎందుకు పంపితే ఏమొస్తుంది అని, గౌరవం దొరుకుతుంది కదా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే రావులు అని పిలిచినోన్ని రాములు గారు అని పిలవాలంటే చదివే ఇంకొక మార్గం లేదు అని. కానీ నేను ఎన్ని వందల సార్లు చెప్పినాం. ఒక కొత్త నాకు అనుభవం ఏమైందంటే, ఇదంతా 90లో, 80 చివర 90 మా ఆరంభంలో, ఒక స్త్రీని చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, నువ్వేం చేస్తావమ్మా అని అడిగిన. పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావని. నువ్వు అట్లా చెప్తావేంటి సార్, నాకు 2 కళ్ళతో చూడలేని 3వ కన్ను, అది విద్య అని చెప్పింది. నేను షాక్ అయినా. అంత గొప్పగా ఇంతవరకు ఏ విద్యావేత్త విద్యను నిర్వచించలే. నేను బస్ స్టాండ్కు పోతే బస్ బోర్డు చదవరాకపోతే ఎవరిని అడిగినా నవ్వి వెక్కిరించి వెళ్ళిన వాళ్ళే. అటువంటి వాళ్ళే నా మనవడు నా వెంట ఉండి బోర్డు చదివి ఆ బస్సు మన ఊరికి పోతుందా లేదా అని చెప్తే నాకెంత విముక్తి సార్, ఎంత గౌరవం నాకు అని ఆమె సమాధానం చెప్తే నాకప్పుడు చాలా గొప్పగా అనిపించింది. ఆ పాత్ర ఒకటి కొత్తగా మనం నిర్వహించవలసినటువంటి బాధ్యత ఏర్పడింది. ఒక కొత్త తరం వస్తున్నది స్కూళ్ళకు. ఈ తరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన మీద పడింది. ఇది మామూలు విషయం కాదు. అన్నీ నేర్చుకొని విపరీతంగా చదివి తల్లిదండ్రుల సహకారంతో విపరీతంగా తయారైపోయి ఉన్నటువంటి పిల్లలు కాదు. ఇప్పుడు మనం వాళ్ళని చేయబట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం ఒక విద్యార్థిని మాత్రమే ముందుకు తీసుకెళ్ళటం లేదు, ఒక వర్గాన్ని, ఒక గ్రామాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అది గొప్ప విషయం. ఆ పని మనం చేస్తున్నాం.
మనం ఇవాళ గర్వపడవలసిన విషయం ఏంటంటే ఒక తరాన్ని ముందుకు తీసుకుపోతున్నాం, ఒక సామాజిక మార్పుకు పునాది వేస్తున్నాం. మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప రాష్ట్రాన్ని మనం నిర్మిస్తున్నాం. అది ఇవాళ మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం. తరగతి గదిలోనే భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అంటారు కదా, అది నిర్మాణం చేయటం అంటే ఇదే. అట్లాంటి ఒక గొప్ప భవిష్యత్తు నిర్మాణం కోసం మనం చేస్తున్నటువంటి కృషిని గుర్తు చేసుకోవటం టీచర్స్ డే సందర్భంగా జరుగుతుంది. ఆ అనుభవాలను గుర్తు చేసుకోవటం, వాటి ఆధారంగా మళ్ళీ ఇంకా కొంచెం భవిష్యత్తులో ఇంకా విద్యార్థులకు మెరుగైనటువంటి విద్య అందించడానికి కావలసిన తయారీ చేసుకోవటం, అది టీచర్స్ డే. అందుకని టీచర్స్ డే మన అనుభవాలకు పట్టం కడుతుంది, మన సేవకు గుర్తింపునిస్తుంది. ఒక పిల్లవాడికి నిచ్చెనేసి పైకి లేపుతుంటే, ఆయన పైకి ఎదుగుతుంటే చూసి ఆనందపడటానికి ఇది ఒక సందర్భం. చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో మీరు నేను మనందరం ఇట్లా కలుసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఆనందం, అద్భుతమైనటువంటి సందర్భం. అట్లాంటి టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. తప్పనిసరిగా మన కృషిని గుర్తు చేసుకుందాం, మనం చేసిన పనిని గుర్తు చేసుకుందాం, మనం చేయవలసినటువంటి కర్తవ్యాలను నెత్తిన వేసుకొని బయలుదేరుదాం. ఆ ప్రయాణంలో నిజానికి రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు, నిరంతరం కొనసాగేటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నిర్వర్తిద్దామని మనందరం కలిసి ఆ పనిని మరింత నిబద్ధతతో కొనసాగిద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఒక గొప్ప భవిష్యత్తును నిర్మాణం చేసే కృషిలో నిమగ్నమైనటువంటి ఈ ఋషులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలతో సెలవు.